Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, గత కొన్ని రోజులుగా పర్టికులర్గా ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నప్పుడు నాకు పర్సనల్గా, ఎందుకంటే నా పర్సనల్ వాట్సాప్ నంబరే డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చాలామంది స్టూడెంట్స్ కొన్ని కామన్ డౌట్స్ని ఎక్కువగా అడుగుతున్నారు. సో వాట్ ఐ థాట్ ఈస్, ఇలాంటి డౌట్సే చాలామంది స్టూడెంట్స్కి ఉండే ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియోలో అడ్రస్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మీకు కొన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 సార్, ప్రిపరేషన్ ఎలా చేయాలి, మళ్ళీ నేను రెస్పాన్స్ ఇవ్వనప్పుడు హై సార్ గుడ్ ఈవినింగ్, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కోర్సెస్ ఉందా, ఇదొకటి. అండ్ నెక్స్ట్ చూడండి, నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్కి ఎంత టైం ఉంటుంది. సో ఐ రెస్పాండెడ్ ఇన్ అ వాయిస్ మెసేజ్. సో అయితే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయనా సార్ అని చెప్పేసి. సో మీ క్లాసెస్ గురించి కూడా చెప్పండి, సో ప్రిపరేషన్ నేను చెప్పిన తర్వాత దే వాంటెడ్ టు స్టార్ట్ ప్రిపరేషన్. ఇంకొకటి, సార్ నమస్తే సార్, ప్రజెంట్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. అంటే జూన్తో ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఆమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 2 నోటిఫికేషన్. సో ఎలిజిబిలిటీ ఉందా లేదా? చాలా మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఎవరికైతే మేలో కానీ జూన్లో కానీ ఎగ్జామినేషన్స్ అయిపోతుందో, సో ఆల్మోస్ట్ నోటిఫికేషన్కి మోస్ట్లీ 3 to 4 months ఇంకా టైం ఉంటుంది. సో ఆ 3-4 monthsలో మీ ఎగ్జామ్ కూడా అయిపోతుంది కాబట్టి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది. అండ్ ఇంకొక పాయింట్, సార్ గుడ్ మార్నింగ్ సార్, గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి 2 months టైం ఉండే ఛాన్స్ ఉందా? సో ఎందుకంటే సార్ మే మంత్తో డిగ్రీ కంప్లీట్, ఇక్కడనేమో చూడండి జూన్ మంత్తో అయిపోతుంది, ఇక్కడేమో మే మంత్తో అయిపోతుంది. సో నాకు అనిపించింది ఏంటంటే, సో ఇవన్నీ కూడా చాలా కామన్గా స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న క్వశ్చన్స్. సో ఫస్ట్ థింగ్ ఈ వీడియోలో గైస్ నేను చెప్తుంది ఏంటంటే, సో బిగినర్స్, సో ద స్టూడెంట్స్ హూ ఆర్ బిగినర్స్, సో ఎవరైతే ప్రిపరేషన్ని ఈ మధ్యనే లేకపోతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, సో బిగినర్స్ వాళ్ళకుండే కామన్ డౌట్స్ ఏంటి, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, అండ్ విత్ రిగార్డ్ టు ఎలిజిబిలిటీ, సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీటన్నిటికి సంబంధించి ఒక డీటెయిల్డ్ స్ట్రాటజీ, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్. సో బిగినర్స్కి ఉండే కామన్ డౌట్స్ ఏంటంటే, సార్ ఎగ్జామినేషన్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను, సో నాతో పాటు నేను ఇప్పుడే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే కెన్ ఐ క్రాక్ ద ఎగ్జామినేషన్? అసలు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ని నేను క్రాక్ చేయొచ్చా? ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది సీనియర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎదుర్కొని నేను పోటీ చేయగలుగుతానా అనే క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్లో వింటూనే ఉంటాం. సో గైస్, దీనికి నేను చెప్తుంది ఏంటంటే, ఒక కామన్ థింగ్, అదేంటంటే ఎవరైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటారు, ఎవరైనా ఒక మూవీలో యాక్టర్ కావాలంటారు. సో ఆల్రెడీ చిరంజీవి గారు, ఆల్రెడీ బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళున్న తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోగలుగుతానా? కెన్ ఐ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఉన్నారు, ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఒక ఆన్లైన్ డెలివరీ కానీ ఏదైనా. ఆల్రెడీ మార్కెట్లో ఇన్ని డెలివరీ సిస్టమ్స్ ఉన్నాయి, డెలివరీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవి ఉన్న తర్వాత నాది సక్సెస్ అవుతుందా? వాళ్ళందరు సీనియర్స్, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఆమె ఎలిజిబుల్, లేకపోతే ఆమె ఏబుల్ టు క్రాక్, ఆమె ఏబుల్ టు సక్సెస్? సో ఇలాంటి కామన్ డౌట్స్ని నేను అందుకే మీకు ఇలా రిలేట్ చేశాను. సో ఏ స్టూడెంట్కైనా కూడా అంటిల్ అన్లెస్ హీ క్రాక్ ద ఎగ్జామ్ క్రాక్ చేసేంత వరకు వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనం చూసేది ఏంటంటే సెల్ఫ్ డౌట్. అంటే ఖచ్చితంగా నేను క్రాక్ చేయగలుగుతానా అనే సెల్ఫ్ డౌట్ ఎప్పటికీ ఉంటుంది. చూడండి గైస్, ఈ సెల్ఫ్ డౌట్ ఉన్నన్ని రోజులు వీ విల్ నెవర్ బికమ్ సక్సెస్, ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేం. ఇంకొకటి, మనం పర్టికులర్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ఇలా ఎగ్జామినేషన్స్ చూస్తే ఆల్మోస్ట్ చాలా ఎగ్జామినేషన్స్లో 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బిగినర్స్. 60%, 60% మంది విద్యార్థులు బిగినర్స్. వాళ్ళు ప్రిలిమ్స్ క్రాక్ చేసినా, మెయిన్స్ క్రాక్ చేసినా, కంప్లీట్గా
ఎగ్జామ్లోకి ఎంటర్ అయినా, అంటే ఎగ్జామ్ గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏ ఎగ్జామ్లో చూసినా బిగినర్స్, ఈవెన్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ చూసినా బిగినర్స్ ఆర్ ఆల్మోస్ట్ 60%. అంటే దీనికి అర్థం అంటే సీనియర్స్కి ఛాన్స్ లేదు, బిగినర్స్కి ఛాన్స్ ఉందని కాదు. సో సీనియర్స్కి కూడా ఆల్మోస్ట్ 40% ఉంది, కానీ వేరియేషన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్. ఇప్పుడు చూడండి, ఎగ్జామినేషన్కి ఒక 10 days ముందు మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఎగ్జామినేషన్కి 2 months ముందు మీరు ఊహించుకోండి. సో 2 months ముందు నుంచి చదివే వాళ్ళు ఉంటారు 10 days, కానీ ఈ ఎగ్జామినేషన్కి 10 days ముందు ఉండే భయం ఏదైతే ఉంటుందో ఆ భయం మనకు తెలియకుండానే మనతోని చాలా చాలా చదివేటట్టు చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా బిగినర్స్కి కూడా ఒక భయం, ఆ భయమే వాళ్ళని ఎగ్జామినేషన్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. సో ఎవరైతే ఎగ్జామినేషన్ ఇప్పుడే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలనుకున్నారో, ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారో, వీళ్ళందరికీ నేను ఇవ్వాలనుకుంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రికాషనరీ స్టెప్ ఏంటంటే డు నాట్ వరీ. సో కాంపిటీషన్ గురించి వరీ అవ్వకండి, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ని మీరు పెట్టండి. సో అయితే దీనికి సంబంధించిన ఇంకొక క్వశ్చన్, టైం. సో విత్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్లో నేను దీన్ని కంప్లీట్ చేయగలుగుతాను? సో గైస్ చూడండి, ఈ టైం ఎవరు ఎన్ని డేస్లో ఇది కంప్లీట్ చేస్తారు అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే కెపాసిటీ. సో చదివే కెపాసిటీ. ఫర్ సపోజ్ చూడండి, ఒక పర్సన్ రోజుకి 10 hours, ఒక పర్సన్ రోజుకి 10 గంటలు చదువుతాడు, ఇంకొక పర్సన్ రోజుకి 6 గంటలే చదువుతాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ కంటెంట్ క్వాంటిటీ చూడదు. ఇతను ఈ 6 గంటలు చాలా చాలా ప్రొడక్టివ్గా, చాలా మంచి ఉత్పాదకతతోటి, మంచి ప్రొడక్టివ్గా, ఎఫిషియెంట్గా, సమర్థతతో చదివితే హీ కెన్ హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ సక్సెస్. ఇతను 10 గంటలు చదివినా కానీ సో సరిగ్గా చదవకపోతే హీ విల్ నాట్ గెట్ సక్సెస్. ఒకవేళ ఇతను 10 గంటలు చదివినా కానీ చాలా ఎఫిషియెంట్గా చదివితే హీ విల్ బి హ్యావింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. అందుకోసం టైం, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేది ఇట్స్ అ హైపోథెటికల్ క్వశ్చన్. ఎంత టైం అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి. సార్ ఒకవేళ గుడ్డి లెక్క ఏం చేయాలి అంటే, ఫర్ సపోజ్ ఒక బిగినర్గా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు అండర్గో కోచింగ్. సో బేసికల్గా కోచింగ్ తీసుకుంటే ఏ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి అయినా కానీ ఆల్మోస్ట్ 4 months టైం పీరియడ్లో కోచింగ్ అనేది అయిపోతుంది. 4 months టైం పీరియడ్లో కోచింగ్ అనేది అయిపోతుంది. సో ఈ 4 months డెడికేటెడ్గా, అంటే ఆఫ్లైన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సేమ్ అదే 4 monthsని యూ కెన్ ఆల్సో కనెక్ట్ దాట్ ఇన్ ద ఆన్లైన్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ 4 months ఈజ్ ద పీరియడ్ విచ్ యూ కెన్ కంప్లీట్ ద ప్రిపరేషన్. ఈ 4 monthsలో మన ప్రిపరేషన్ కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ 4 monthsలో మిమ్మల్ని మీరు సీనియర్ ఆస్పిరెంట్స్తో కంపేర్ చేస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 monthsలో వచ్చిన మీరు, 4 monthsలో ఉంటున్న మీరు, అండ్ ఆన్ ద అదర్ సైడ్ 1 year లేదా 2 years, 1 year లేదా 2 yearsగా ప్రిపేర్ అవుతున్న సీనియర్స్. సో ఇక్కడ చూడండి, మీ దగ్గర ద థింగ్ ఏంటంటే లిమిటెడ్ బుక్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర కొంచెం హై నంబర్ ఆఫ్ బుక్స్, ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి. సో దే మైట్ హ్యావ్ రిఫర్డ్ మోర్ నంబర్ ఆఫ్ సోర్సెస్. అంటే ఎక్కువ బుక్కులు చదివినంత మాత్రాన వీళ్ళకు మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి, తక్కువ బుక్కులు చదివినంత మాత్రాన మీకు ఛాన్సెస్ లేవు అని మాత్రం అనుకోకండి. సో మీరు ఒకవేళ వీళ్ళు ఎక్కువ బుక్స్ చదివినా కానీ అందులో నుంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు, మీరు చదివిన దాంట్లోంచి క్వశ్చన్స్ రావచ్చు. ఒకవేళ మీరు చదివిన దాంట్లోంచి రాకపోవచ్చు, వీళ్ళు చదివిన దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లక్. అంటే ఏ బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి. సో బట్ luck always favors the hard working person. Luck always favors the hard working person. Hard work. So beginners గా ఉన్న మీరు హార్డ్ వర్క్ చేసిన, సీనియర్స్ గా ఉన్న వాళ్ళు కరెక్ట్ హార్డ్ వర్క్ చేసిన, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ సక్సెస్ తప్పకుండా వస్తుంది. సో అందుకోసం మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పాను అనుకోండి. ఫర్ సపోజ్ జాగ్రఫీ ఉంది. సో జాగ్రఫీ అంటే ఫర్ సపోజ్ చూడండి, దీని ప్రిపరేషన్ లా కూడా మీరు చూడొచ్చు. జాగ్రఫీ ఉంది మన కోర్సులో. జాగ్రఫీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 కోర్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ జాగ్రఫీ మొత్తం కలిపి ఒక 85 hours కంటెంట్ ఉందనుకోండి. 85 hours కంటెంట్ ఉందనుకోండి. 85 hours. సో రోజుకి ఒక 2 hours కానీ
లేకపోతే 2 to 3 hours మీరు జాగ్రఫీని కంటెంట్ చేస్తే ఆల్మోస్ట్ జస్ట్ డైలీ ఒక 2 to 3 hours మీరు జాగ్రఫీకి డెడికేట్ చేస్తే ఆల్మోస్ట్ 1 monthలో కంప్లీట్ జాగ్రఫీ అయిపోతుంది 1 monthలో. ఫర్ సపోజ్ మన దాంట్లో ఇండియన్ సొసైటీ ఉంది, ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ కూడా ఆల్మోస్ట్ చూడండి 40 to 50 hours, 40 నుంచి 50 గంటలు. మళ్ళీ ఇక్కడ సార్ ఈ జాగ్రఫీ 30 మార్క్స్, సొసైటీ 30 మార్క్స్, కంటెంట్ వేరీ అని మాత్రం అనుకోకండి. సో అంటే నంబర్ ఆఫ్ అవర్స్ వేరీస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇది 40 to 50 గంటల్లో మన దగ్గర బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది. సో దీనికి మీరు రోజు ఒక 2 to 3 hours పెట్టుకున్నారనుకోండి. సో ఆల్మోస్ట్ 20 డేస్లో సొసైటీ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 20 డేస్లో. సో జాగ్రఫీ ఒక 1 monthలో 3 hours పెట్టుకొని, సో సొసైటీ ఒక 2 to 3 hours పెట్టుకొని, ఒక 6 hours పెట్టుకుంటే యూ కెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ 2 subjects. సో అండ్ చూడండి గైస్, ఇప్పుడు మన దాంట్లో ఈ చెప్పే వీడియో కంటెంట్లో కూడా అంటే తక్కువ టైము ఎక్కువ టైం అన్నట్టు కాకుండా ఫ్యాకల్టీకి ఫుల్ ఫ్రీడమ్ తోటి 30 మార్క్స్ అంటే 30 మార్క్స్లో 25 మార్క్స్ మినిమం టార్గెట్ అనే విధంగా ద ఫ్యాకల్టీ హ్యాస్ టాట్ యూ. అండ్ ఇంకోటి గైస్, ఇప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్న మీరు ఒక బుక్ని చదువుతారు, కానీ ఒక ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు అదే ఫ్యాకల్టీ 4-5 బుక్కులు చదివేసుకొని దాన్ని మినిమైజ్ చేసుకొని కామనాలిటీస్ అన్ని ఒక దగ్గర పోగేసి డిఫరెన్సెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 4-5 బుక్స్ ఉన్నంత కంటెంట్ అంతా కూడా ఒక ఫ్యాకల్టీ డెలివరీ చేస్తుంది. సో అలాంటి మంచి విశిష్టమైన ఫ్యాకల్టీ, మంచి ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్డ్ ఫ్యాకల్టీస్తో టీచ్ చేపిస్తున్నాం. సో జాగ్రఫీ ఇలా 1 monthలో అయిపోతుంది. సో బేసికల్గా అంటే సింపుల్గా మీకు చెప్పేస్తున్నాను. సేమ్ అలాగే ఇఫ్ యూ గో విత్ ద కరెంట్ అఫైర్స్ రోజు జరిగే దానికి సంబంధించి ఒక 1 hour టైం కేటాయించుకొని, అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కూడా సో ఫర్ సపోజ్ ఇంకొక నెల తీసుకోండి, ఒక 2 to 3 hours కేటాయిస్తే విత్ ఇన్ 1 month యూ విల్ కంప్లీట్ ద మెంటల్ ఎబిలిటీ. అండ్ ఫర్ సపోజ్ హిస్టరీ సబ్జెక్ట్ ఉంది, ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. సో దీనికి కూడా దాదాపుగా 75 to 80 hours సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే దీనికి కూడా డైలీ ఒక 2 to 3 hours మీరు స్పెండ్ చేశారనుకోండి. సో అంటే ఒకే రోజులో మీరు 3 hours మెంటల్ ఎబిలిటీకి, ఒక 3 hours హిస్టరీకి కేటాయిస్తే విత్ ఇన్ 1 month యూ విల్ కంప్లీట్ ద సిలబస్. అంటే ఈ లెక్కన చూస్తే, సో ఇంతకుముందు వీడియోలో చూస్తే గైస్, సో చూడండి ఈ రెండు కలిపి 1 month, రోజు ఒక 6 hours మీరు కేటాయిస్తే 1 monthలో జాగ్రఫీ కంప్లీట్ అవుతుంది, 1 monthలో సొసైటీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక మళ్ళీ 1 month కేటాయిస్తే 1 monthలో మెంటల్ ఎబిలిటీ, 1 monthలో హిస్టరీ అయిపోతుంది. సో అంటే 2 monthsలో విత్ ఇన్ 2 months యూ కెన్ ఏబుల్ టు కంప్లీట్ ఫుల్ సిలబస్, 4 subjects అయిపోతాయి. బట్ వాట్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ రోజు 1 to 2 hours ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే. అది వీడియోస్ రూపంలో కానీ, న్యూస్ పేపర్ కానీ, మంత్లీ మ్యాగజైన్ కానీ, ఏదైనా. సో ఇప్పుడు ఒక 2 నెలలు జస్ట్ 2 months మీరు ఒక 6 to 8 hours రోజు ఒక 6 నుంచి 8 గంటలు కేటాయిస్తే యూ కెన్ కంప్లీట్ ఆల్ 5 subjects. సో మనకు Group 1 ప్రిలిమ్స్లో ఉన్న 5 subjects కంప్లీట్ అయిపోతుంది. సో 150 మార్క్స్కి మనకు ఐ కెన్ ఈజీలీ టెల్ యూ దాట్ మీకు ఖచ్చితంగా 120+ మార్క్స్ తెచ్చుకునేంత కెపాసిటీని మాత్రం పొందగలుగుతారు. కానీ ఇక్కడంతా కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్. ప్రతిదీ కూడా చదివేటప్పుడు ఒక సిస్టమాటిక్ మేనర్లో చదివితే బాగుంటుంది, సిస్టమాటికల్లీ. సో డైలీ ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ బట్టి మీకు ఆల్మోస్ట్ 6 to 8 hours మీరు స్పెండ్ చేసినట్లయితే యూ కెన్ కంప్లీట్ 150 మార్క్స్. సో 150 మార్క్స్ సిలబస్ అంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది, కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కొన్ని టెస్ట్స్ అనేటివి రాస్తే బాగుంటుంది. మన ఛానల్లో ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటున్నారో ఈ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు టెస్ట్స్ ఫ్రీగా ఉన్నాయి, సో ఆల్మోస్ట్ ప్రిలిమినరీని బేస్ చేసుకొని 25 టెస్ట్స్, 25 టెస్ట్స్ ఉన్నాయి. సో వీక్లీ వన్స్, 1 వీక్కి ఎవ్రీ వీకెండ్ ఒక టెస్ట్ ఉంటుంది, 25 టెస్ట్స్. సో మీరు ఈ 2 నెలలు చెప్పిన సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో
ఈ టెస్ట్స్ ఎప్పటికప్పుడు రాసుకున్నా కానీ ఇంకా మీ దగ్గర సింపుల్గా యూ విల్ బి హ్యావింగ్ అట్లీస్ట్ 2 months. చూడండి, నేను 4 months టార్గెట్ పెట్టుకున్నా కానీ ఇంకా మీ దగ్గర 2 months ఉంటాయి. చదవలేరా? యూ కెన్ ఈజీలీ కంప్లీట్ దట్. అండ్ గైస్, సో ఇప్పుడు ఉండే ఇంకో క్వశ్చన్. సో వీఆర్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే లైక్ బీకామ్ కానీ ఇంజనీరింగ్ కానీ అసలు ఆర్ట్స్ సబ్జెక్ట్తో మీకు కనెక్షనే లేదు. సో ఈ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇవేం కూడా మన కనెక్షన్ లేవు. అయినప్పటికీ కూడా సో ఎవ్రీ ఫ్యాకల్టీ బేసికల్గా ఆఫ్లైన్ అయినా, ఇప్పుడు నాదనే చెప్పట్లేదు, జనరల్గా ఒక ఫ్యాకల్టీ చెప్పే విధానం బట్టి చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు 0 లెవెల్ని మైండ్లో పెట్టుకొని దే విల్ స్టార్ట్ టీచింగ్. నా ఓన్ యాప్లో, నా అప్లికేషన్లో మీకు ఈ 5 సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ప్రిలిమినరీకి సంబంధించి ఈ 5 సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో మీకు ఆల్రెడీ తెలుసు, బేసిక్స్ అవసరం లేదు అన్నట్టు కాకుండా ఈ 5 సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫ్రమ్ ద 0 లెవెల్. సో 0 లెవెల్ అసలు మీకు సమాజం అంటే ఏంటో తెలీదు, కుటుంబం అంటే ఏంటో తెలీదు, కులం అంటే ఏంటో తెలీదు, అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే జాగ్రఫీ అసలు లాటిట్యూడ్ అంటే ఏంటి, లాంగిట్యూడ్ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు ఒక ఇండస్ట్రీ అంటే ఏంటి, సో మనుషులు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతారు, దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏంటి, సో అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటి, అసలు ఈ 2500 BC టైంలో సో ఎలా వచ్చారు, దాన్ని ఎలా ఎక్స్కవేట్ చేశారు, ప్రతిదీ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఇది నేను చెప్తున్నాను. సో అందుకోసం బిగినర్స్కి ఒక రకంగా బూస్టింగ్ కోసం ఈ వీడియో చేస్తాను. సో ఇదంతా చదివిన తర్వాత మీరు మోరల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ అలాగే వీటికి సంబంధించి ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఏముంటాయో కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను. మీరు ఈ స్టాండర్డ్ బుక్స్ చదివితే సరిపోతుంది. ఇంత చదివిన తర్వాత కూడా మీకు ఇంకా 2 months టైం ఉంటుంది. యూ కెన్ స్పెండ్ దిస్ ఎంటైర్ 2 months ఫర్ ద రివిజన్. సార్ ఇదే ప్రిలిమ్స్ టైంలో మెయిన్స్కి చదవాల్సిన టైం ఉంటుందా, మెయిన్స్కి చదవాలా? సో చెప్తున్నాను చూడండి, ఎప్పుడు కూడా స్ట్రాటజీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నట్లుగానే ఉండాలి. కానీ మనకు నోటిఫికేషన్ రావడానికి కొంచెం టైం ఎక్కువ అనిపించినట్టు తెలిసినా, లేకపోతే నోటిఫికేషన్కి టైం తక్కువ ఉంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ద ప్రిలిమ్స్. నోటిఫికేషన్కి టైం ఎక్కువ ఉంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ తప్పకుండా ఇంటిగ్రేటెడ్గా చదవండి. సో అంటే రోజుకి ఒక 2 గంటలు అదనంగా గో ఫర్ ద మెయిన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఇలా కొంచెం అడిషనల్గా ఈ సబ్జెక్ట్స్ని ఫోకస్ చేయండి. సో దట్ ఈస్ వన్ యూ కెన్ గెట్ ద ఈజీలీ సక్సెస్. సో చెప్తున్నాను, సో ఇప్పుడు ఉన్న టైం ఖచ్చితంగా సరిపోతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దాదాపుగా ఈ మే, జూన్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్కి ఎలిజిబులే ఉంటుంది. ఆల్మోస్ట్ 4 months టైం ఉంటుంది ఈజీగా మినిమం. సో ఆ 4 monthsలో సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. సీనియర్స్ ఉన్నారని చెప్పి మీరేం బాధపడకండి, భయపడకండి. సో అందరూ పోటీలో సమానమే. ఎగ్జామ్లో సీనియర్స్కి ఫేవర్ చేసేటట్టు, జూనియర్స్కి ఫేవర్ చేసేటట్టు అన్నట్టు ఉండదు. జూనియర్స్ అంటే ఇక్కడ బిగినర్స్. సో అందరికీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో మీకోసం నేను ఈ క్లియర్ కట్ స్ట్రాటజీ, సో ఇంకా ఆ బుక్ చదవాలి, ఈ బుక్ చదవాలని ఏం సందిగ్ధంలో ఉండకండి. ఏ బుక్ చదవాలి అన్నట్టు కూడా క్లియర్గా నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. అండ్ అలాగే నా ఛానల్లో హిస్టరీ ఎలా చదవాలి, జాగ్రఫీ ఎలా చదవాలి, మెంటల్ ఎబిలిటీ ఎలా చదవాలి, సొసైటీ ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఇలా అన్ని సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలని చెప్పి ప్రతి ఫ్యాకల్టీ తోటి ఒక 20-25 minutesలో క్లియర్ కట్ వీడియో చేసి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఫ్యూచర్లో రావడానికి ఉన్నాయి. సో ఒక్కసారి ఎవరైతే ఇంకా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు నా కోర్సులోకి వెళ్ళిపోతారు. అప్లికేషన్లో టెస్ట్ సిరీస్, ఇండివిజువల్, ఫుల్ లెంత్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. 1000% ఎఫిషియంట్ ఫ్యాకల్టీ తోటి, 100 కాదు 1000 ఇంకెంత వేసుకున్నా కానీ 1000% ఎఫిషియంట్ ఫ్యాకల్టీస్ తోటి 1000% ఎఫిషియంట్ టెస్ట్ సిరీస్ని మీకు రోహిత్స్ అనాలిసిస్ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ఆన్సర్ దెమ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.